పవన్ కళ్యాణ్ గారు జగన్ వల్లే రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు అమలు చేయడానికి అమలు చేసుకుంటే వెళ్ళిపోతాము, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. మీరు చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు దాకా అయితే ఏమి లేదు కదా సీను. ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. హిమాలయాల్లో రాత్రి మోడీ గారు కూడా అడిగారు, ఏంటి హిమాలయాలు వెళ్తున్నావా అని. ఆయన ఎంతసేపు ఆయన నెలకు ఒక అవతారం ఇస్తారు. వచ్చే వరకు ఆడపిల్లలు అసలు 30,000 మంది ఆడపిల్లలు కనపడతలేదు అన్నాడు రాష్ట్రంలో. అసలు దాని గురించి ఎంక్వైరీ లేదు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఎన్ని మటలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. గంజాయి అన్నారు, రోజు చూస్తున్నాం టీవీలో గంజాయి గురించి. ఆయన ఏం చేయగలడు? సంపద సృష్టిస్తా అన్నాడు. ఏం సంపద సృష్టిస్తాడు? వాళ్ళ వరకు సంపద సృష్టించారు. అంటే పవన్ కళ్యాణ్ డబ్బుల గురించి ఆశపడ్డు, కానీ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ చేతిలో ఏమి లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత మోడీ గారి దయ వల్ల అప్పుడేమైనా ఆయన చేయగలం, కానీ ఇప్పుడుగా అయితే ఏం చేయలేడు. ఎందుకంటే పవరు బాబు గారి చేతిలో ఉంది. బాబు గారు డబ్బులు లేవు. డబ్బులు ఉంటే కొన్ని మంచి పని చేస్తాడు. మంచి అడ్మినిస్ట్రేటర్ మంది రికవర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ రేట్లు పెరుగుతాయి, భూమి పెరుగుతుందని చెప్పేసి వేశారు, కానీ ఏమి కనపడలేదు. అంటే ఈ పథకాలు కూడా అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేస్తారు. అవును, అదే చెప్పేశాడు, గోపి చెప్పేశాడు. ఈ పథకాలు చేస్తాను అట్లా ఈసారికి చేయలేము, మీరు అర్థం చేసుకోండి, దీన్ని ఇంతటితో రూపుమాపేద్దాం, నెక్స్ట్ నుంచి చూద్దాం, మళ్ళీ ఎక్కిస్తే 2050 వరకు ఆయనే ఉంటాయంటున్నాడు కదా, 2047 వరకు. అప్పుడు చూస్తాడు. ఈలోపు ఈయనంతా సంపాదించి ఈలోపు మేము మీరు అందరూ చచ్చిపోతాము, మా మనవాళ్ళు వస్తారు, వాళ్ళకన్నా పికప్ బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారు చేసిన పొరపాటు ఏంటి? రాష్ట్రంలో ఒక కంపెనీ లేదు, పాడు లేదు. వైజాగే కరెక్ట్ క్యాపిటల్గా, విజయవాడ కాదు. ఇక్కడ ఏముందండి క్యాపిటల్? అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి బ్రహ్మాండంగా. కొన్ని వచ్చేవాళ్ళు నిదానంగా. ఇప్పుడు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అతని మీద అవగాహన ఉండాలిగా, ఇతనికి అసలు ఏంటి అనేది అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం పెట్టకపోతే ఆడు వెళ్ళిపోయాడు. సింగిల్ డిజిట్ కాదు, 0 డిజిట్లో ఉండేవాడు. ఇతను ఏదో మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి అవగాహన ఉందని చెప్పి ఇచ్చాడు. తీసుకెళ్ళి కాళ్ళు కెపాసిటీ ఉంది, చేస్తాడు. కానీ డబ్బులు లేకుండా ఏం చేస్తాడు? మోడీ గారు ఎంతవరకు ఇస్తాడు? కొన్నిటికి ఇస్తా, కానీ అన్నిటికీ ఇవ్వడు కదా. అది ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు. అధికారంలో లేనప్పుడు ఆ కేసుని మేమే పట్టించుకుంటాము, వైసీపీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి. ఆ ఒక్క కేసే కదా నాన్న, ఏ కేసు అయినా సరే అధికారం రాబడుకు అన్నీ మేమే చూసుకుంటాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రక్షాళన చేసేస్తా ఉన్నారు. ఏం చేస్తారో ఏం చేయలేదు, ఏం చేశారు అసలు? ఇప్పుడు అసలు ఎన్ని జరుగుతున్నాయి మటర్లు ఆంధ్రప్రదేశ్లో? జగన్ ప్రభుత్వంలో కన్నా రెట్టింపు జరుగుతున్నాయి వాళ్ళ. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిపోయిందో వైసీపీ అన్నట్టుగానే? వైసీపీ అన్నట్టు కాదు, పబ్లిక్ అందరూ అంటున్నారుగా. మన పవన్ కళ్యాణ్ గారు అన్నారుగా, హోమ్ మినిస్టర్ పెట్టుకుంటే అప్పుడు కాస్త మళ్ళీ ఇది వచ్చేసి ఆగింది అందరూ. లేదా ఆయన మీద పడ్డాడు, పవన్ కళ్యాణ్ గారు మీద పడ్డాడు. ఆయన కరెక్ట్ మనిషి కదా, ఆయన చేతిలో ఏమీ లేదు. ఆయన జగన్ పడగొడతాం వరకే ఆయన కాన్సెప్ట్, ఆ తర్వాత లేదేక. ఇప్పుడు నిదానంగా ఉంటే తర్వాత ఆయన పికప్ అయితే మళ్ళీ ఏమైనా మార్పు వస్తు రావచ్చు. హోంశాఖ కూడా నేనే తీసుకుంటాను అవసరం అయితే అని చెప్పేసి అది కరెక్ట్గానే మా బాబు గారు ఇవ్వద్దు ఆయనకి. ఇస్తారండి, ఎందుకు ఇస్తారా? అంటే అన్ని శాఖల మీద తనకు కూడా రైట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, 4 శాఖల మీద కదా. అన్ని శాఖల మీద ఎక్కడ ఉన్నాయి? 4 శాఖల మీదే కదా ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఉన్నాయి, కానీ ఏది ఆయన ఇంప్లిమెంటేషన్ రావట్లేదుగా. కొన్నాళ్ళు ఇప్పుడు 7 నెలల వరకే హైయెస్ట్ టైం అయిపోయింది వాళ్ళకి, అందుకని ఎక్కువ అడుగుతారు. మీకు ఇవన్నీ తెలుసు కదా, ముందు ఎక్స్ట్రా కొట్ట ఎక్కేయాలని చెప్పేసి ఏదో బాధేశారు, ఎక్కేశారు. తర్వాత ఎవరి సంఘాలు నాకుంటారు అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మిర్చి ఆడికి వెళ్ళారు, సో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వెళ్ళారు అని చెప్పేసి జగన్తో పాటు దానికి సంబంధించిన ఎమ్మెల్యేల 8 మంది పైన కేసు నమోదు. ఇప్పుడు జగన్ ఏదన్నా ఒక మంచి పని చేసినా చెడ్డ పని చేస్తా 20 మంది ఎమ్మెల్యే చేత దూకిస్తాడు. చంద్రబాబు గారు లెక్కే అది. మరి ఆయన ఎన్నికల కోడ్లో వెళ్తాం తప్పేమో నాకైతే తెలియదు. కోడ్లో ఉంటే తప్పే. మరి అదే బిఫోర్ 3 days క్రితం మీరు విజయవాడ బందర్ రోడ్లో మెయిన్ రోడ్ అది పొద్దున 8 గంటల నుంచి రేపు 1 గంట వరకు ట్రాఫిక్ జామ్ చేసేసి సైకిల్ కూడా వెళ్ళడం లేదు. మరి దానికి లేదు ఆ కోడ్. అంటే నీకైతే ఒక రకము, మాకు పబ్లిక్ ఎదుటి వాళ్ళకైతే ఒక రకమా? ఇప్పుడు నిన్న విజయవాడ జైలుకి కానీ గుంటూరు కానీ ఆ జనం అట్లా వచ్చే పిచ్చగా వస్తుంది. ఎందుకు వస్తున్నారు? మళ్ళీ వీళ్ళ మీద విముక్తి కలిగాక వచ్చేది. కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్త పడాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే ప్రజలు వచ్చారంటే అది ఒక వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు, ప్రతిపక్ష నేత కేవలం ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆ జనాలు అలా వస్తున్నారంటే ఏంటంటే అతని మీద నమ్మకం, బిలీఫ్. కేవలం అతని మీద నమ్మకం. ఒక మాట అన్నాడంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. వీళ్ళు చెప్పి రావడమే కానీ ఏమీ చేయలేరు అనేది పబ్లిక్లో 50% అర్థమైపోయింది. అతనికి ఏముంది, ఆల్రెడీ 39% ఓటింగ్ ఉంది కదా. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు మన కూటమి వాడు చేస్తే గయా, ఇంకేముంది.